నమస్తే. వైఎస్ భారతిరెడ్డి ఒకప్పటి పిఏ వర్ర రవీందర్ రెడ్డి. ఈ వర్ర రవీందర్ రెడ్డిని ఈరోజు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అతను కడప నుంచి కర్నూలుకి వెళ్తుంటే మార్గమధ్యంలో పోలీసులు పట్టుకొని అతన్ని కోర్టుకు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ మధ్యనే అనిత హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నిన్ను వదలరా నా కొడక అని ఓపెన్గానే వర్ర రవీందర్ రెడ్డికి ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మనం చెప్పుకున్నాం కూడా, హోమ్ మినిస్టరు డైరెక్ట్గా ఇట్లా వార్నింగ్లు ఇవ్వడం, దాని తర్వాత జనాన్ని రాత్రి 8 తర్వాత గుమ్మికూడి ఉంటే గుమ్మేయండి అన్నట్టుగా మాట్లాడటం, అట్లాగే అనేక మంది మంత్రులు కూడా ఓపెన్గా ఉద్యోగులను బెదిరించడం, ఇవన్నీ కూడా ఒకప్పుడు జగన్ ప్రభుత్వాన్ని, అరాచక ప్రభుత్వాన్ని వర్ణించిన వాళ్ళే సేమ్ అంతకంటే ఎక్కువ అదే పద్ధతిలో చేస్తున్నారని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే మనం కానీ చూస్తే 2019 అక్టోబర్లో చంద్రబాబు అప్పటికే 170 మంది మా వాళ్ళని సోషల్ మీడియా సైనికుల్ని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు వాళ్ళ మీద అని మాట్లాడారు. ఇది వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున జరిగింది. తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం సోషల్ మీడియాలో పనిచేసే అనేక మంది మీద వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. ఒక దశలో చాలా తీవ్రంగా వేధించింది కూడా. అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల్ని, నాయకుల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ సజ్జల భార్గవ సోషల్ మీడియా ఇన్ఛార్జి, ఆయన మీద సిఐడి కేసు నమోదు చేసింది. సెక్షన్ 171F, 171G, 5052 రెడ్ విత్ 120B ఈ కేసులు ఆల్రెడీ సిఐడి సజ్జల భార్గవ మీద పెట్టింది. ఆయన పరారులో ఉన్నాడని చెప్తున్నారు. అంటే ఇది కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. నిజానికి ఈ వర్ర రవీందర్ రెడ్డి మీద చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. ఈవెన్ వైఎస్ షర్మిల, సునీత కూడా ఇతని మీద కేసులు పెట్టారు. ఇతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇచ్చారు. అంటే ఇటు బోత్ సైడ్స్ ఈ ట్రెండ్ కనబడుతుంది. ముఖ్యంగా స్త్రీల మీద వ్యక్తిగతంగా దాడులు, వాళ్ళని అసభ్యంగా ఫోటోలు క్రియేట్ చేసి వాళ్ళకి వేరే వాళ్ళు తఫైలు పెడుతూ పోస్టులు పెట్టడం. ఇది గతంలో తెలుగుదేశానికి సంబంధించిన భువనేశ్వరి గారి మీద కావచ్చు, బ్రాహ్మణి మీద కావచ్చు, ఇటు పవన్ మీద కావచ్చు, ఇంకా లోకేష్ని పప్పు అని పిలవడం కావచ్చు, ఇవన్నీ చేశారు. దానికి ప్రతీకారంగా ఇటు భారతిరెడ్డి మీద, తర్వాత జగన్ని సైకో అంటూ, ఇంకా జగన్ మీద రకరకాలుగా, అట్లాగే రోజా మీద, ఇలా వైసీపీలో ఉండే స్త్రీల మీద కూడా తెలుగుదేశం సోషల్ మీడియా కూడా అదే పద్ధతిలో రెచ్చిపోవడం మనకి చూస్తున్నాం. అంటే ఓపెన్గా ఒకప్పుడు వైసీపీ మీద తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే, ఆ తర్వాత వైసీపీ వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం మీద, తెలుగుదేశం నాయకుల మీద చేయడం అనేది కనబడుతుంది. సో సేమ్ పద్ధతిలో వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి తేడా లేదు. ఇద్దరికీ సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తిగతంగా చేయడం అనేది చేస్తున్నారు. సో ఈ పద్ధతులు చేయడంతో ఒకరి మీద ఒకరు కేసులు కూడా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈమె అనిత వచ్చిన తర్వాత అనితను కూడా ఈ వర్ర రవీందర్ రెడ్డి గతంలో చాలా హీనంగా ఆమెను డిఫేమ్ చేస్తూ కేసులు, ఆమెను పోస్టులు పెట్టడం, ఇవన్నీ కనిపిస్తుంది. సో సేమ్ పద్ధతిలో ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి మీద కూడా వాళ్ళు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. గతంలో కూడా 2004 నుంచి 19 తీసుకున్నప్పుడు కూడా వైసీపీ మీద కేసులు పెట్టారు. అట్లాగే ఇప్పుడు కూడా మళ్ళీ వైసీపీ సోషల్ మీడియా మీద కేసులు పెడుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది.
ఈ ఇది ఒక మామూలు ట్రెండ్గా మిగిలిపోతుంది. అంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక దాన్ని అరెస్ట్ చేసి ఒకరి మీద కేసులు పెట్టడం, ఆ ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం ఉంటే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, వైసీపీ వాళ్ళు ఉంటే తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇది ఒక కామన్ ఫినామినాగా మారిపోయింది. అంటే ఒక ఫ్రీడమ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అనే దానికి యాక్చువల్గా చాలా లిమిటేషన్స్ ఉంటాయి. మనకి గతంలో చూస్తే జ్యుడిషియరీ మీద కూడా ఇటు తెలుగుదేశం వాళ్ళు సీరియస్గా కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి తెలుగుదేశానికి సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియానే సాక్షాత్తు హైకోర్టు జడ్జి మీదనే డైరెక్ట్గానే వాళ్ళు కామెంట్స్ చేయడం, ఆయన డబ్బులకు అమ్ముడు పోయి బెయిల్ ఇచ్చాడు అవినాష్ రెడ్డికి అన్న పద్ధతిలో మాట్లాడడం, దానికి జడ్జి గారే చాలా బాధపడుతూ ఆయన చీఫ్ జస్టిస్కి ఒక లెటర్ రాయడం కూడా మనం చూసాం. అంటే నన్ను ఈ రకంగా ప్రెజర్ చేస్తున్నారు, నా మీద ఒత్తిడి తెస్తున్నారు, ఈ ఒత్తిడికి నేను తలగ్గకూడదు, నేను ప్రమాణం చేసి ఈ జడ్జి పోస్ట్కి వచ్చాను అని ఆయన సీరియస్గా మాట్లాడింది కూడా చూసాం. అంటే జ్యుడిషియల్ని కూడా మీడియా వదిలిపెట్టట్లేదు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఇలాగ మాట్లాడారు. అట్లాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కోర్టుల ద్వారా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా చూశాడు. ఒక 2 ఏళ్ల పాటు ఎటువంటి విధాన నిర్ణయాలు కానీ, చివరికి ఒక బిల్డింగ్ కట్టాలన్నా కూడా కోర్టు ఆపేసింది. ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఆ జడ్జిల గురించి కూడా వైసీపీ వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడారు. అంటే మనం మామూలుగా న్యాయ వ్యవస్థకి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ న్యాయ వ్యవస్థ కూడా ఈ రాజకీయాల్లో బలైనట్టుగా మనకు కనబడుతుంది. సో మొన్న వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇలాగే జడ్జెస్ మీద మాట్లాడినప్పుడు కొంతమంది అడ్వకేట్స్, ఈవెన్ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆమె సీరియస్గా దాన్ని తీసుకొని కేసులు పెట్టమన్నప్పుడు సిఐడి వాళ్ళు ఒక 34 మంది పైనగా కేసులు పెట్టింది. ఆ జడ్జెస్ కూడా లిస్ట్ ఇచ్చి వీళ్ళని కేసులు పెట్టండి అని చెప్పారు. చివరికి వైసీపీ వాళ్ళలో కొంతమంది అమెరికాలో ఉంటే వాళ్ళని పట్టుకురండి అనేది కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎక్స్ప్రెస్ చేసింది. సో ఇవన్నీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం ప్రత్యర్థులని అటాక్ చేయడం అనేది ఒక రకంగా ప్రశాంత్ కిషోర్ లాంటి పొలిటికల్ కన్సల్టెంట్స్ ఎంటర్ అయిన తర్వాత జరిగింది. అంటే ప్రత్యర్థుల లెజిటిమసీని, లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా వాళ్ళ ఇంట్లో చివరికి రాజకీయాలకు సంబంధం లేని స్త్రీలను కూడా ఈ రాజకీయాలకు లాగి వాళ్ళకి వాళ్ళ లైంగికత్వం మీద దాడి చేసి వాళ్ళకి సంబంధాలు అవి అంటగట్టి దాన్ని ఒక మర్చి అంటారు. అంటే కింద ఆయిల్ కింద మడ్ అని ఉంటుంది కదా, దాన్ని ఆ మర్కిని పైకి లేవదీయడం అనమాట. సో అటువంటి ఒక మర్కీ పాలిటిక్స్ని ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు కూడా, ఇక్కడ ఎవరు శుద్ధపోసలేదు. వైసీపీ వాళ్ళు అలాగే చేశారు. ఇప్పుడు అనిత నిన్ను వదలరా నా కొడుకు అంటుంది, రేపొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే కూడా ఇదే డైలాగ్ మనం వినొచ్చు. ఇద్దరు కూడా ఆర్గనైజ్డ్గా చేస్తారు. అదే చంద్రబాబు అప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద విరుచుపడి మా వాళ్ళకి హక్కులు లేవా, ఇటువంటి దొంగ కేసులు పెడతారా అని పోలీసుల మీద విరుచుపడ్డాడు. ఇప్పుడు అదే చంద్రబాబు అధికారంలోకి వచ్చినాక సేమ్ చేస్తున్నాడు. ఇప్పుడు జగన్ ట్వీట్లు చేసుకుంటున్నాడు, జగన్ ప్రజల్లోకి వెళ్తాను, నేను మా వాళ్ళ మీద కేసులు పెడతానంటున్నాడు. సో ఈ రివెంజ్ పాలిటిక్స్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇద్దరు కూడా దీనికి కారణం. ఇటువంటి సంస్కృతిని ఆంధ్రప్రదేశ్లో తేవడానికి తెలుగుదేశం ఎంత కారణమో వైసీపీ ఎంత కారణం, వైసీపీ ఎంత కారణమో తెలుగుదేశం కూడా ఎంత కారణం. కానీ ఎవరికి వారు మేము కరెక్ట్, మీరే ఇటువంటి కల్చర్ని ప్రవేశపెడతారని చెప్తున్నారు. కానీ చూసే వాళ్ళకి వీళ్ళిద్దరి పోస్టులు చూస్తే అందరికీ కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఏఐ టెక్నాలజీ వచ్చింది, వీడియోలను కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. అందువల్ల ఈ మధ్యనే భువనేశ్వరి ఆడియో కూడా మనకు బయటకు వచ్చింది. అది కూడా మ్యానిపులేటెడ్ ఆడియో అని
వీళ్ళు తెలుగుదేశం చెప్తున్నారు. డీప్ టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు. అందువల్ల ఇంకా రాబోయే కాలంలో సోషల్ మీడియా చాలా భయంకరంగా ఉండబోతుంది. ఏది నిజము ఏది అబద్ధం అనేది తెలుసుకోవడం కూడా చాలా కష్టం.